గెట్ రెడీ గాయస్. ఇప్పుడు మనలో ఒక ఒక దుండగుడు ఒక సినిమా చూసొచ్చి మన మధ్య కూర్చున్నాడు. ఎవరో కనిపెట్టండి. 1 2 3 చెప్పేశాడు. ఆ దుండగుడు దొరికేశాడు. మేమిద్దరం పేదవాళ్ళం, వెళ్ళలేదు. అవి బొమ్మ వచ్చి మేము ఎలా ఉంది? ఎవరో నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఏం లేరు ఎవరో దాంట్లో. నాగార్జున గారి కోసం వెళ్ళినాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను నేను. మేము అందరం చదువు ఎందుకు ఉపయోగపడలేదురా అనుకుంటే మేము బాధపడుతుంటాము. వీడికి చదువు ఎలా ఉపయోగపడిందంటే చెప్పరా కింద కానీ చల్లి వద్దు కానీ వీడికి ఎలా ఉపయోగపడిందంటే ఎలా ఉపయోగపడింది. ఏం చేసావురా? అమ్మేను. హలో అమ్మేసినట్టు చెప్పడం కూడా మనకే చదువు ఎలా ఉపయోగపడిందిరా, మనకి ఎలాగో ఉపయోగపడలేదు అని చూస్తావా? అరే అంత ఎలా వచ్చేయనిరా? 70 కేజీలు అంట. ఇవన్నీ అమ్ముకం బతికితే సరిపోద్ది. జస్ట్ అమ్మితేనే 70 కేజీలు దాటితేనే 1000 పైన వచ్చినాయి. జలుబు వచ్చేసింది నాకు. జలుబు బా రేపొద్దున ఏంటి మా ప్లాన్? కూలీ కోసం ఎదురు చూసాం. కూలీ అయిపోయింది. శుభ్రంగా ఒక జెండా పండుగ తెరసొక్క వేసేసి మొత్తం దండం పెట్టేసి పోస్టర్ రెడీ చేస్తారు చూడే. సాయంగడి చిన్నప్పుడు పోస్టర్లు ఉంటాయి కదా, దండం పెట్టి అన్ని పెట్టాలి. ఇన్స్టాగ్రామ్ వాడు ఒక రాజకీయ నాయకుడు ఒకప్పుడు చాక్లెట్లు ఇస్తారా? చెప్పు. అమ్మలేదు అక్కలారా ఏడి చూడండి. బుట్టలో తీస్తాం పడుతుంది బాబు. పక్కన నుంచి వెళ్తుంది బాబు పిల్లి, పైనుంచి వెళ్తుంది పండుకోది. అద్దే ఇంకా ఏం చెప్పలేదు మరి. రేపు పొద్దున్న ప్లాన్ ఏంటో? ప్లాన్ చెప్పు. చెప్పు. 8th class లో సాయిగడ్ ఫేస్బుక్ స్టఫ్ చూస్తారా? 8th class లో 8th class లో చూసారా? అప్పటి నుంచి ఇప్పుడు ఒకలాగే ఉన్నాడు చూసా. సాయిగడ్ అసలు ఏం మారలేదు. సెల్ఫీ పెట్టు. అది మా బైబిసి సార్ డెడికేషన్ మొత్తం అంతా. సెల్ఫీ పెట్టు. పెట్టు ఇప్పటి నుంచో సమంత ఫ్యాన్. సెల్ఫీ పెట్టా రీల్ కూడా ఏదో చేసినట్టున్నా. ఎప్పుడో సిక్స్త్ క్లాస్ లో అది. 6th class 10th class లో ఎంత 2017 చూడు మధ్యలోకి వచ్చింది. నేను అప్పుడు అందుకే నేను వరకు అదిగో గ్రీన్ కలర్ షర్ట్. ఆ షర్ట్ ఇది కాదు. ఈ కాకుండానే పొలిటీషియన్ ఉంటాయి కదరా. ఎప్పుడు నుంచో సమంత ఫ్యాన్. సమంత 2016 నుంచే. ఏంటి అప్పుడే ఈ ఫోటోనా దేన్నో వాడేవాడు. ఈ ఫోటో పవన్ కళ్యాణ్ తెలియదు. కోమది మీకు ప్రిన్సిపల్ మేడం ఇప్పుడు నాకు కాలేజీ మన వెళ్ళాను. హీరో అంతా హీరో మెటీరియలే అసలు. ఎక్కడ ఈ ఫోటోని వాడాడు రీడు. ఇది ఎప్పుడు 5 సంవత్సరాలు అయింది. హాస్పిటల్లో పెడితే కరోనా అసలు ఏమన్నా. ఇది రావులపాలెం అనుకుంటాను. పార్కులో రావులపాలెం కట్టిన కొత్తలో మా వాడే వీడియో ఉంటుంది. వీడియో ఇస్తావు కదా. ఏది స్టఫ్ అంతా ఇక్కడ ఉంది. దించు పెట్టు. అదిగో ఇది సంక్రాంతికి దీపావళికి దీపావళికి ఏముండదు. దీపావళికి చూడలేదు.
ఇంకా ఉందిరా గ్లాస్ బ్రిడ్జ్ కొట్టేసిన ఉందిరా ఇంకానే గ్లాస్ బ్రిడ్జ్ అది ఇప్పుడు ఉందా గ్లాస్ బ్రిడ్జ్ ఇది నువ్వు టాపిక్ మార్చాక దసరాకే అది అదిగో దసరాకి మళ్ళా స్పెసిఫిక్ మామిడి స్టఫ్ అంత ఎంత కాదు ఇంకొన్నది అది కూడా ఉంది ఇదిగో అదిగో ప్రతి పండగ దండం పూజు కామన్ ఒకప్పుడు ఆగండ్రా నేనే చూసుకోలేదు ఇవి కింద కూడా ఏంటనే కింద పొడుగు కూడా ఎట్టకూడదు వీడియో రికార్డ్ చేస్తాను ఎదబడి ఎందుకురా సాయి ఇన్ని ఫోటోలు ఎందుకురా నువ్వు అంటే ఎంత ఇష్టం నీకు అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు మారలేదు ఇటు తెలుసా సేమ్ ఉన్నాడు ఈ సాయి కూడా అంతే ఈ సాయి మారిపోతాడులే నాకు తెలిసి ఈ సాయి కాలేజ్ చెప్పరి ఇప్పటికే చెప్పరి ఈడు మాట అనుకుంటుంది మేము చప్రీలమే చెప్పలేదా ఉందా అలానే కుదిరింది ఇంటి ఉన్నాను నేను కటింగ్ ఒకటే కాదు బండి మీద ఎక్కినప్పుడు ఏంట్రా సడన్ ఎంత జబ్బు వచ్చేయండి నాకు టైం 3:30 నిద్ర రావట్లేదు ఎందుకు వస్తుంది జలుబు సాగుబట్టి చెవులు మూసేస్తుంది నా నుంచి సీతలే ఉన్నాను రా నాయన పక్కనేమో తలనొప్పి వచ్చేస్తుంది అయినా సిగ్గు లేకుండా ఫోన్ చూస్తూనే ఉన్నాను రా నాయన వర్షంలో తడవకుండా వర్షాన్ని చూస్తేనే ఇంతలా అయ్యానంటే ఇంక వర్షంలో తడితే అలా ఉంది పరిస్థితి నిద్ర రావట్లేదు తలనొప్పి వచ్చేస్తుంది పక్కన ఎవరు నిద్రపోతాను అనుకుంటున్నారు జలుబు ఎక్కడి నుంచి వచ్చింది అసలు నేను తడవను కూడా తడవలేదురా అలా జలుబు వచ్చేసిందిరా వెయిట్ నా పక్కన సాయిగాడు అంటా ఉన్నాడు రా కాంపిటీస్ ఆడ దగ్గర నుంచి కానీ సంభవించిందంటావా ఈ దరిద్రం నేను వర్షంలోకి ఎందుకు సస్సేమరా వెళ్ళనంటే ఇందుకే మామూలుగానే నేను బెడ్ దిగను అలాంటిది ఇంక ఇలాంటి జబ్బు వచ్చిందంటే ఇంకా జ్వరమో జలుబు వచ్చిందంటే ఇంకా అవుట్ నేను అందుకనే నేను వర్షంలోకి వెళ్ళను అందుకే చాలా చెడ్డ చిరాకు నాకు ఈ వర్షాకాలం అంటే చాలా చిరాకు నాకు తేమగా జిగటగా మొత్తం వాతావరణం అంతా ఎక్కడలేని ఇరిటేషన్ వచ్చేది నాకు తడిగా తగులుతేనే అది ఓకే అది మ్యాటర్ రేపు మాట్లాడుకుందామే